ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ filexrockstars. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను అనమాట. అది మా మదర్కి స్టిచ్ చేశాను. మామూలుగా అయితే ఎక్కడ ఇచ్చినా కానీ ఏదో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తూనే ఉన్నారనమాట. ఏదో ఒకటి వస్తూనే ఉంది. అలా కాదు, ఇంట్లోనే మనం స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి నేనేం చేశానంటే ఫస్ట్ అయితే ట్రై చేశాను. ఒక 2 బ్లౌజెస్ అయితే చెడగొట్టేశాను. ఎక్కడో దగ్గర అయితే స్టిచ్ అయితే కొంచెం అటు ఇటుగా మెజర్మెంట్స్ అయితే కొంచెం మిస్టేక్స్ అయితే వచ్చాయి. అయితే కానీ మూడోది కానీ కరెక్ట్గా పెట్టి ఈసారి ఎలా చేశానంటే మెజర్మెంట్స్ అనేవి ఫస్ట్గా తీసేసుకొని ఒక బ్రౌన్ కలర్ షీట్ ఉంటుంది కదా, దాని మీద మెజర్మెంట్స్ పెట్టేసుకొని ఫస్ట్ అది కట్ చేసేసుకున్నాను అనమాట. కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. అవి తీసేసుకొని నేను క్లాత్ మీద పెట్టేసి కరెక్ట్గా డ్రా చేసేసి కట్ చేసేసుకున్నాను. అలా కట్ చేసేసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చాలా వరకు మా మదర్కి అయితే చాలా వరకు సెట్ అయిపోయింది అనమాట. ఫుల్ హ్యాపీ. కష్టం అయితే ఫలించేసింది అనమాట. నేనైతే చాలా 2 బ్లౌజులు అయితే చెడగొట్టేసాను. ఫస్ట్ అయితే 2 బ్లౌజులు అయితే అంటూ ఉంటారు కదా, ఫస్ట్ చెడగొడితేనే తర్వాత అనేది బాగా వస్తుంది అని. అలాగే నేనైతే 2 బ్లౌజెస్ అయితే చెడగొట్టాను. ఒక్కో దగ్గర ఏంటంటే హ్యాండ్స్ దగ్గర, అలాగే మెజర్మెంట్స్ తీసుకోవడం దగ్గర నేనేంటంటే సరిగా చూసుకోలేదు. కొన్ని దగ్గరలో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వచ్చాయన్నమాట ఆ 2 బ్లౌజెస్కి. అలా కాదు, ఈసారి మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలని చెప్పేసి నేనేం చేశానంటే ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యాను అనమాట. ఏంటంటే ఇలాగా బ్రౌన్ కలర్ షీట్ ఒకటి తీసి నా దగ్గర అవైలబుల్ అదే ఉందన్నమాట. మామూలు వైట్ అలా ఏం తీసుకోలేదు. ఉన్న దాంట్లోనే నేను ముందుగా అవి కట్ చేసేసుకొని అదే మెజర్మెంట్స్తో క్లాత్ మీద పెట్టేసి అలా మెజర్మెంట్స్ అయితే గీసేసుకొని అలా డ్రా చేసేసుకున్నాను. ఫస్ట్ అలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకొని అవి స్టిచ్ చేశాను అనమాట. చాలా ఈజీగా వచ్చింది. అలా మా మదర్కి అయితే చాలా వరకు నచ్చింది. చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి అనమాట బ్లౌజ్ అయితే. ఈసారి మాత్రం ఇంకా ఎక్కడ బయటకైతే వెళ్ళాలని అవసరం లేదు. ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నాను. ఒకసారి నేను ఎలా స్టిచ్ చేశాను, ఎలా చేశాను అనేది, ఎలా స్టిచ్ చేశాను అనేది ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, వీడియో అయితే చూసేసేయండి. వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఓకే, వీడియో అయితే చూసేద్దాం. ఎలా స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ అనేది చాలా బాగా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకున్నాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా చూసేసేయండి. చూసేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఓకే, వీడియో అయితే చూసేసేయండి. ముందుగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నాను, పేపర్ కటింగ్స్ యూజ్ చేసి బ్లౌజ్ ఎలా కట్ చేసుకున్నాను అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏంటంటే నేను ఒక్కొక్క పార్ట్ని ఇలాగా పేపర్ కటింగ్స్ మీద కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఫ్రంట్, అలాగే బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్ట్, హ్యాండ్స్ అన్నీ ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకొని ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేదానికి. కటింగ్ కానీ క్లాత్ కటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే ఇలాగా డ్రా చేసేసుకుంటున్నాను అవుట్లైన్స్. ఇలా డ్రా చేసుకుని ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకోవాలనేది కూడా నేను ముందుగానే ఇలాగా డ్రా చేసేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇలాగా అవుట్లైన్ అయితే ఇలాగా డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి కొలుచుకుంటే మెజర్మెంట్స్ ఎంత ఉన్నాయి అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఇలా చూసుకుంటున్నాను అనమాట. నాకు పొడవు, వెడల్పు అన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇలా చూసుకొని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అంతా కరెక్ట్గా పెట్టేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. కింద ఏంటంటే కొంచెం అటు ఇటుగా పోతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అలాగా పైకి పెట్టేసుకొని లైన్ కొట్టేసుకున్న డ్రా చేసేసుకుంటే బాగా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ కట్ చేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట. అన్నీ అంటే మనము బ్యాక్ సైడు
బ్యాక్ సైడ్ స్టిచ్ వేసుకుంటాం కదండి, అన్నీ చూసుకొని ముందుగా మెజర్మెంట్స్ అసలు చుట్టుకెళ్తే ఎంత ఉంది ఏంటి అనేది అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట నేను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసేసుకొని అప్పుడు హ్యాండ్ కటింగ్ ఉంది కదా, పేపర్ కటింగ్, అది పెట్టేసుకొని డ్రా చేసేసుకున్నాను లైన్. అలా డ్రా చేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి చూసుకుంటున్నాను అనమాట, కరెక్ట్గా ఉందా లేదా అనేది. అలా చూసేసుకొని ఇప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ క్లాత్ కూడా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. అంటే నేను చివరన క్లాత్ కూడా ఎక్స్ట్రాగా ఉంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కటింగ్స్ కూడా ఎక్కడెక్కడ కట్స్ పెట్టుకోవాలి అనేవి కూడా ముందుగానే ఇలా కట్స్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ భాగం ఉంటుంది కదా, హ్యాండ్ కొంచెం లోతు తీసుకొని కట్ చేసుకోవాలి కదా, అది కూడా నేను తీసుకున్నాను. అలాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట, చాలా బాగా వస్తుంది. ఇలా కానీ మీరు ముందుగానే పేపర్ కటింగ్ చేసేసుకుంటే ఇంట్లోనే మనం చాలా ఈజీగా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాగైతే కట్ చేసేసుకున్నాను అనమాట. ఫోల్డింగ్ ఎలా అయితే ఉందో అలాగే ఓపెన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. నేనైతే చాలా ఈజీగా సింపుల్గా కట్ చేసేసుకున్నాను, చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి క్రాస్ కటింగ్ కావాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ చూసాం కదండి, ఈ పేపర్ కటింగ్ అలాగే క్రాస్గా వేసేసుకొని ఇప్పుడు ఏంటంటే మనకి ఎంతవరకు క్లాత్ అయితే సరిపోతుందో అంతవరకు చూసుకొని ఇలాగా పేపర్ కటింగ్ అనేది పైన పెట్టేసుకొని మనం లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. అలాగే ఎక్కడెక్కడ మనకి కట్స్ వస్తాయా అనేది మనం స్టిచ్ చేసుకోవాలి కదా, అక్కడ కరెక్ట్గా డాట్స్ అనేవి మనం ముందుగానే ఇలాగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని కట్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో మనకి తర్వాత కరెక్ట్గా గుర్తుండడానికి అనమాట, మర్చిపోకుండా కరెక్ట్గా గుర్తుండడానికి ఎక్కడెక్కడ ఉండేది మళ్ళీ ఊరికే మెజర్మెంట్స్ చూసుకోకుండా అలా అయితే కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అందువల్ల ఏంటంటే నేను ఇలాగా కటింగ్స్ అనేవి పెట్టేసుకున్నాను. అలా కట్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడ అనేది డాట్స్ పెట్టుకోవాలనేది మనకు తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్. ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ అనేది మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం పేపర్ కటింగ్, అదే పెట్టేసి నేను ఒకసారి మళ్ళీ మెజర్మెంట్స్ ఎంత ఉంది అనేది చూసుకున్నాను. ఒక సైడ్ ఏంటంటే 3.5 ఇంచ్ పెట్టుకోవాలి, ఇంకొక సైడు 3 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని డ్రా చేసేసుకొని కొంచెం 3.5 ఇంచ్ ఉంది కదా, అక్కడ నుంచి కర్వ్ తీసుకొని 3 ఇంచెస్ దగ్గర కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలాగా 4 పార్ట్స్ తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం బెల్ట్ అనేది కొంచెం మందంగా ఉండాలి కాబట్టి అలా తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే బ్యాక్ పార్ట్ ఇలాగా కరెక్ట్గా మెజర్స్ చూసుకొని మళ్ళీ ఒకసారి మనకి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా సెంటర్లో వచ్చేటట్టుగా చూసుకొని ఇప్పుడు డాట్స్ అనేవి మనం స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా అయితే నేను కరెక్ట్గా స్టిచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగా 2 సైడ్స్ అలాగా కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని కరెక్ట్గా ఉందా సెంటర్లో ఇలాగా డ్రా చేసేసుకున్నాం కదా, ఆల్రెడీ డ్రా చేసుకున్నాము, అలాగే స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఏంటంటే నేను బెల్ట్ అనేది బ్యాక్ బెల్ట్ అది లేస్ ఉందన్నమాట, శారీలో వచ్చింది. ఆ శారీలో వచ్చింది కాబట్టి దాన్ని నేను ఏంటంటే సపరేట్గా క్లాత్ అయితే కట్ చేయకుండా ఇలా చేసేసాను అనమాట. ఇలా వేసేసి స్టిచ్ చేసేసాను అనమాట. బ్యాక్ పార్ట్ స్టిఫ్గా ఉంటుంది. ఒకసారి పైన ఒక కుట్టు లోపల ఒక కుట్టు వేసేసుకొని పెట్టేసుకుంటే చాలా చాలా బాగా కరెక్ట్గా వస్తుందన్నమాట. మడత పడకుండా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటే బెల్ట్. ఇలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ చేసేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్స్ ఎక్కడెక్కడైతే డాట్స్ ఉన్నాయో అక్కడ ముందుగానే మనం కట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి ఆ కట్స్ ప్రకారం మనం ఏంటంటే ఇప్పుడు డాట్స్ అనేవి
ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి అలా చెక్ చేసుకొని మళ్ళీ ఆ డాట్స్ అనేవి తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వచ్చి 1.5 ఇంచ్ డాట్ అనేది పెట్టుకున్నాను. ఆ డాట్ పెట్టేసుకొని అలాగా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. 1.5 ఇంచ్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి డాట్. ఆ డాట్ వరకు వచ్చేటట్టు షేప్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మనం కరెక్ట్ మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటే చూస్తున్నారు కదా, ఇలాగైతే షేప్ అయితే వచ్చేసింది. అలాగే ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. అలాగే ఇలా డాట్స్ అనేవి పెట్టేసుకున్నాం కదా, అలాగే సేమ్ అలాగే పెట్టేసుకొని ఇది కూడా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకొని స్టిచ్ చేసేసుకున్నాను. 2 పార్ట్స్ అయిపోయినాయి అనమాట. బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే షేప్ బెల్ట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కోసం మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా క్లాత్స్ అనేవి. ఈ క్లాత్స్ 4 పీసెస్ తీసుకున్నాను. అంటే కొంచెం మందంగా ఉండడానికి 4 పీసెస్ తీసుకున్నాను. అవి జాయింట్ చేసేసి ఇలాగా మొత్తం జాయింట్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. దాని మీద కుట్టు వేసేసుకోవాలి చుట్టూతా. చూస్తున్నారు కదా, ఇలాగా కరెక్ట్గా ఉంటుంది. అంటే అటు ఇటు మడత పడకుండా కొంచెం మందంగా ఉండాలి కాబట్టి నేను ఇలా 4 పీసెస్ తీసుకొని 2 పీసెస్ ఇలాగ వేసేసుకున్నాను. ఇంకొంచెం మందగా ఉన్నా కానీ క్లాత్ తీసుకొని మందంగా ఉండే క్లాత్ తీసుకొని ఇలా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే దీనికి అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని కరెక్ట్గా షేప్లో వచ్చిందా అని చూసుకుంటూ స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసానమాట. చాలా కరెక్ట్గా నీట్గా వచ్చేసింది షేప్ బెల్ట్. అలాగే ఇంకొక పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే హుక్సులు క్లాత్ అలాగే తీసుకున్నాను. అలాగే కాజాలు మొత్తం అలా తీసేసుకొని స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. అలా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఏంటంటే జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా సైజులో పెట్టేసుకొని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కరెక్ట్గా చూసుకొని షోల్డర్స్ దగ్గర స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగ స్టిచ్ చేసేసుకుంటున్నాను నేను. షోల్డర్స్ అనేవి ముందుగానే ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్ చేసేసుకుంటే మనకు కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. హుక్సులు పట్టి అలాగే కాజాలు పట్టి ఉంది కదండి, అదేంటంటే కరెక్ట్గా అవి కూడా మెజర్మెంట్స్ చూసుకొని అలా స్టిచ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకే మెడ భాగం ఏంటంటే నెక్కి ఇంకొక క్లాత్ అనేది తీసుకున్నాను నేను. క్రాస్ కట్స్ తీసుకొని ఒక 2 ఇంచెస్ అలా క్లాత్ తీసుకొని క్రాస్ కట్స్ చూసుకొని అవన్నీ జాయింట్ చేసుకొని ఈ నెక్ అనేది అలా వేసేసుకొని కొంచెం అంటే మడత పడకుండా మనం అలా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. అలా జాయింట్ చేసేసుకుంటే నెక్ అంతా హుక్సులు పట్టి నుంచి స్టార్ట్ చేసేసుకొని ఎంత మొత్తం ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసేసేయండి.